అందరికీ జేబీ. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలవరం మండలం తూర్పులం గ్రామం. మా పేరు ఆకుమతి ప్రకాష్. మై ఫోన్ నెంబర్ 009747443957. మరి ఈ వీడియో చేయడానికి గల కారణం మన లక్కీ లాటరీ లార్జ్ బాయ్ బొమ్మ ఇజ్రాయెల్ గురించి 2 ముక్కల్లో మాట్లాడుకుందాం. మరి ఎంతో కష్టపడి మరి అలాగే అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకున్నటువంటి గౌరవనీయులు ఐతాబత్తుల ఆనందరావు గారి మీద బురజల్లే కార్యక్రమం పెట్టుకున్నటువంటి ఈ బొంబుడాయి పులుసు బొమ్మ ఇజ్రాయెల్ గురించి 2 ముక్కలు మాట్లాడుతున్నాం. చేస్తున్న పనులు బొమ్మ ఇజ్రాయెల్, నువ్వెంత నీ బ్రతికెంత, ఎవరో భిక్షం వేస్తే ఆ సీట్లో కూర్చున్నావు అన్న సంగతి మర్చిపోకు భూమి. ఈరోజు ఎంతో కష్టపడి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఐతాబత్తుల ఆనందరావు గారి మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నాను. ఇది కరెక్ట్ అయితే కాదు. నీకు గుద్దలో దమ్ముంటే ఈ వచ్చే సంవత్సరంలోనే అనుకుంటా పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేసి నెగ్గి అప్పుడు మాట్లాడు. బొమ్మ ఇజ్రాయెల్, నువ్వు వార్డ్ నెంబర్కి ఎక్కువ, పంచాయతీ ప్రెసిడెంట్ తక్కువ అనేసి నేను చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే కులాన్ని అడ్డం పెట్టుకుని నువ్వేదో తెచ్చుకున్నాడు తెచ్చుకున్నట్టు లేకుండా ఈ బ్రోకర్ పనులన్నీ నాకు తెలుసు. ఎందుకంటే నీకు కూడా తిరిగినాడు నేనే ఎక్కువ. అప్పట్లో గతంలో నీ ఊరు సొంత మాది జాతి కులస్తుని మొగలమూరులో మొగలమూరు అత్త చెరువు దగ్గర చనిపోతే అక్కడ అడ్డంగా శీర్షకం రొప్పులు తెంగేశావు. గంగలగూరు అగ్రహారంలో లారీ యాక్సిడెంట్లో చనిపోతే ఒక అతను అక్కడ కూడా 4 లక్షల రూపాయలు సెటిల్మెంట్ చేసి చనిపోయిన అతనికి 50,000 రూపాయలు చేతులు పెట్టావు. మూడోది, నాకు తెలిసిన విషయాలు బాగా చెప్తున్నమాట. మూడోది, కేశంగురపాలెం దగ్గర తెలకుప్పలో ట్రాక్టర్ యాక్సిడెంట్లో ఒక అతను చనిపోతే అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి యువతల వాళ్ళ తరపున వెళ్ళి అవతల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని జోబులో పెట్టుకుంటే అక్కడ కొంతమంది మాది సోదరులు చూసేసి నిన్ని కుక్కను కొట్టినట్టు కొట్టలేదా బొమ్మ ఇజ్రాయెల్, తౌరేయలేదా? ఆ రోజు పారిపోయే చక్ర తగలదాచుకున్నావు, మురముల్లో దాగున్నావు కదా, బ్రహ్మరాంబిక హోటల్లో కూర్చున్నావు. అప్పుడు ఆ బండి కూడా వదిలి వచ్చేస్తే ఆ బండి కూడా వేరే వాడు ఎవడో టీ కొత్తకోడాడు అట్టుకొచ్చి ఇచ్చింది నీకు. అది నీ బ్రతుకు బొమ్మ ఇజ్రాయెల్. అంటే ఎగ్జాంపుల్ నీకు 3 చెప్పాను. ఇంకా గోపవరం ఆటో యాక్సిడెంట్లో చనిపోయిన దగ్గర రోడ్డు మీద పడి అడుక్కుని ఆ డబ్బులన్నీ కూడా పట్టుకుని వచ్చేసాం ఒకప్పుడు. బ్రతుకు ఏంటంటే ఈ లాడ్జ్లో పని చేసుకుని ఆ సెటిల్మెంట్లు పెట్టుకుని ఎవడో చచ్చిపోతే ఆడి దగ్గర వీడి దగ్గర 10 పరక తెచ్చుకునే బ్రతుకు నీది. ఎలా ఇన్ని ఆస్తులు నీకు ఎలాగొచ్చేసినాయి ఈ బొమ్మ ఇజ్రాయెల్? అక్కడ బట్నవేలు వై జంక్షన్లో ఎక్కడ స్థలాలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఎక్కడ స్థలం సైట్ కొనేసావు. పేరూరు వై జంక్షన్లో 65 లక్షలు పెట్టి సైట్ కొన్నావు. ఆ ఢిల్లీ పబ్లిక్ దగ్గర ఇల్లు కట్టేశావు. పవర్ స్టార్ గారు కొన్నావు. నీకు ఎంత డబ్బులు ఎక్కడొచ్చినాయి? నువ్వు చెప్పాలి అసలు జనాలకు లెక్క. నువ్వు బ్రోకర్ పనులు, ఎదరోళ్ళు పోలీసు వారిని కూడా బ్రోకర్ పనులు అంటున్నావు ఏంటి నువ్వు బొమ్మ ఇజ్రాయెల్? పోలీసు వారు బ్రోకర్ పనులే. పోలీసు వాళ్ళు అంటే నీకు బ్రోకర్ లెక్క కనబడుతున్నారా? మొత్తం వీడియో నా దగ్గర ఉంది. నా దగ్గర నువ్వు మాట్లాడిన వీడియో లేకుండా నేను మాట్లాడట్లేదు. వీడియో ఇది ఉంది నా దగ్గర, అర్థమైందా? ఎలా పోలీసు వారిని కూడా నువ్వు బ్రోకర్ల పనులు చేస్తున్నావంటే నువ్వు ఎంత బ్రోకరవో నాకు తెలుసు. నువ్వు ఎంత బ్రోకరవో మనకు తెలుసు. నీకు చెప్తే నిన్ను తీసుకెళ్ళి ఆనందరావు గారు పొరపడి పనిచేశారు ఇజ్రాయెల్. తీసుకెళ్ళి ఎస్సీ ఆనంద్ గారు రిబ్బన్ ఏదో తోడు కట్టేసుకుని అక్కడ కార్లో కూర్చుని శుభ్రంగా వచ్చి వెళ్ళి వాడి దగ్గర కూడా నువ్వు టిక్కెట్ వసూలు చేసుకోవడాక అప్పచెప్పుకోవాల్సింది. అది నీకు అప్పచెప్పలేదు బాధ. ఆ స్టేజీ మీద ఎక్కి 2 స్టెప్లు వేసుకోవడం చేసేసారు నిన్ను, అందుకు బాధ. అంతేనా బొమ్మ ఇజ్రాయెల్? అదే కదా నీ బాధ. అంత జనం వచ్చారా, జనంలో నేను కనపడలేదా అనేసి నీ ఫీలింగు. అంత జనంలో నేను ఒక 2 స్టెప్లు వేసుకోలేదా అని ఫీలింగు. మొన్న మీటింగ్ ఏదో పెట్టుకుని ఏడిచావు కదా మాయా. ఆ మీటింగ్కి మరి కూటమి ప్రభుత్వం మాదిగ సోదరులు, మాదిగ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా, ఎవరన్నా పిలిచావు నువ్వు?
కౌరులు చెప్తే నీ గుద్ద కింద నొలిపెట్టుకుని ఎదరవుల గురించి ఆలోచిస్తావా బొమ్మ ఇజ్రాయిల్? ఈ బ్రతుకు మాత్రం మార్చుకోవు. నీ గుద్దలో దొంగుంటే పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేసి నువ్వు నగ్గి అప్పుడు మాట్లాడు. నేను ఇప్పుడు అంటున్నాను, అందుకే వార్డ్ నెంబర్కి ఎక్కువ మాయ నువ్వు, పంచాయతీ ప్రెసిడెంట్కి తక్కువ. జగన్మోహన్ రెడ్డి కళ్ళు దెంగి నీకు ఎమ్మెల్సీ ఇచ్చాడు, అర్థమైందా?